నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి। మోటార్ వెహికల్ శాఖ అధికారుల సూచన। తెనాలి పట్టణ ప్రజలు ట్రైన్లపై అక్రమాలను తొలగించాలి। పురపాలక సంఘ పరిశుభ్రతకు సహకరించాలన్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న। S4 హెల్త్ కేర్ సంస్థ సేవలు అభినందనీయమన్న ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ డి శారద। వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అర్హత కలిగిన కౌలు రైతులందరికీ కౌలు రైతు కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెనాలి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు। బుధవారం తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని వ్యవసాయ రెవెన్యూ అధికారులు సిబ్బందికి కౌలు రైతు కార్డుల జారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంట సాగు చేయు కౌలు రైతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌలు రైతు కార్డులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు। కౌలు రైతుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। మండల వ్యవసాయాధికారి జి ప్రేమసాగర్ మాట్లాడుతూ అర్హత కలిగిన కౌలు రైతులు విఆర్ఓలను రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి లబ్ధి పొందాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు మనకి కౌలు రైతుల కార్డులు ఇష్యూయన్స్కి సంబంధించి అగ్రికల్చర్ మరియు రెవెన్యూకి సంబంధించిన ఎంఏఓ గారు, విఆర్ఓలు, విఏఏలు వీళ్ళతో సమావేశం నిర్వహించడం జరిగింది। దీనిలో భాగంగా ఇప్పుడు మనకి క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌలు కార్డులు అవి ఇచ్చేటట్టు ప్రభుత్వం తరపు నుంచి అందేటటువంటి కౌలుదారులకు అందే ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అవన్నీ వాళ్ళకి అందేలాగా కౌలు కార్డులని ఇష్యూ చేయవలసింది వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం। కౌలు రైతు కార్డులు పోయిన సంవత్సరం ఎలాగ ఇచ్చామో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేయమని తహసీల్దార్ గారు మేము కింద సిబ్బందికి సూచనలు ఇచ్చాము। రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది విఆర్ఓలతో కాంటాక్ట్ అయ్యి కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కౌలు రైతులు ఎక్కువ కార్డులు తీసుకునేలాగా మార్గం సుగమం చేసేందుకు మేము ఈ మీటింగ్ పెట్టాము। దీనివల్ల కౌలు రైతు కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి। ఇది 11 నెలలకు ఉపయోగపడుతుంది। మీరు 5 మంది కలిపి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు పొదుపు చేస్తూ ఉంటే మేనేజర్ గారు గుడ్ విల్లింగ్ అయ్యి మీకు లోన్ ఇస్తారు। కాబట్టి బయట ₹5 వడ్డీలు అట్ట కాకుండా ఇక్కడ రూపాయి పావలా వడ్డీతో వస్తాయి కాబట్టి రైతు సోదరులు పెట్టుబడికి ఉపయోగించుకునేందుకు కాబట్టి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం। తర్వాత ఏదైనా పంట నష్ట పరిహారం వచ్చినప్పుడు ఈ క్రాప్లో నమోదై ఉంటుంది కాబట్టి పేరు కౌలు రైతు కార్డు ద్వారా నష్టపరిహారం పొందవచ్చు। ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు అది కూడా పొందవచ్చు। కాబట్టి రైతు సోదరులందరూ ఈ 15 రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి ఈ 15 రోజుల లోపల మీ రైతు సేవా కేంద్రాలను కానీ మీ విఆర్ఓలను కానీ సందర్శించి కౌలు రైతు కార్డులు విరివిగా పొందాలని ఆశిస్తున్నాను। వర్షాకాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో చేపడుతున్న పలు చర్యలకు ప్రజలందరూ సహకరించాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న కోరారు। బుధవారం తెనాలి బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ సమీపంలో కాలువలో పేరుకుపోయిన సిల్టును తొలగించే క్రమంలో పురపాలక సంఘ సిబ్బంది పలు ఆక్రమణలు తొలగించారు। ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో భాగంగా మురుగు కాలువలో పేరుకుపోయిన సిల్టును తొలగించడం జరుగుతుందని అన్నారు। అందుకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు। మురుగు కాలువలపై అక్రమంగా నిర్మించిన కడ్డాలను వెంటనే తొలగించాలని సూచించారు। వర్షాకాల నేపథ్యంలో కాలువలోని సిల్టును తొలగించే ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు। కార్యక్రమంలో పలువురు మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। మన పట్టణంలో ప్రధానంగా 3 కాలువలు పోతున్నాయి। వాటికి అనుసంధానంగా ఒక 7-8 కాలువలు ఇరిగేషన్ ఛానల్ కొంత ఏరియాకి వెళ్ళిపోయినాక 2 కలిసి వెళ్ళిపోతున్నాయి। అందువల్ల వాటిని వెంటనే రక్షణ చేయాలి అనేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కాబట్టి వర్షాకాలం కాబట్టి వాటన్నిటి కూడా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ జరుగుతున్నాయి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా। అందులో భాగంగానే టౌన్లో ఉన్నటువంటి ఏరియాలలో బులిపాలెం రోడ్డు కావచ్చు, సిటాంజనేయ స్వామి గుడి ఆ పరిసర ప్రాంతాలు రోడ్లు కావచ్చు, అలాగే ఇతర కొన్ని రోడ్లు కావచ్చు, వీటన్నిటిలో డ్రైన్స్ సిల్టప్ అయిపోయినాయి। ఆ సిల్టప్ అయిన కారణం ఏంటనేది గమనిస్తే వర్కర్స్ సిల్ట్ తీయడం లేదు ప్రాపర్ ఎంక్రోచ్మెంట్లు అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అవ్వడానికి కష్టంగా ఉంది। దానివల్ల చిన్న వర్షం పడ్డా కూడా ఆ వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది। ఈరోజు మనం ఇక్కడ బురిపాలెం రోడ్డు కూడా గమనించాం। అవన్నీ కూడా ఆ ఎంక్రోచ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం
తీయటం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. డ్రైన్స్ను ఆక్యుపై చేయొద్దు అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. డ్రైన్ ఆక్యుపై అయితే కనుక సిల్టప్ అంతా అవుతుంది, డ్రైన్ ఫ్రీ ఫ్లో ఉండదు. మేము స్టాఫ్ తోటి వస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు మాకు సహకరించండి, డ్రైన్స్ను ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయండి. మాకు సహకరిస్తే కనుక డ్రైన్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. రోడ్లపైన ఆ యొక్క వర్షపు నీరనేది ఉండదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా కొంచెం మాకు సహకరించాలేసి మరీ కోరుతున్నాం. అలా సహకరించకుండా ఎవరైనా మొండిగా కనుక ఆ ఎంప్రోచ్మెంట్ డెఫినెట్గా తీయబడుతుంది. దానికి అయ్యేటువంటి ఏదైనా ఎక్స్పెండిచర్ అయితే కనుక మున్సిపల్ యాక్ట్స్ ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయబడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. వైద్య రంగంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా S4 హెల్త్ కేర్ బృందం వారు వైద్య ఉపకరణాల తయారీకి శ్రీకారం చుట్టడం శుభపరిణామని శారదా సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ డి శారద అన్నారు. తెనాలి మండలం కొలకూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన S4 హెల్త్ కేర్ సొల్యూషన్స్ను డాక్టర్ డి శారద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎం హోలీ ఆహ్వానం పలకగా గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోగులకు చికిత్స చేయడానికి అప్పటి అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సరైన వైద్య పరికరాలు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అదే సమయంలో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అందరికీ తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలో రూరల్ ప్రాంతంలో ఒక తయారీ యూనిట్ని అందుబాటులో తీసుకురావడం విశేషమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు మంచిగలపూడి సంపెంగరావు మాట్లాడుతూ తన తల్లి క్యాన్సర్తో బాధపడుతున్న సందర్భంలో ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ఆ సమయంలోనే వైద్య రంగానికి అవసరమైన ఆరోగ్య రక్షణకు అవసరమైన ఉపకరణాలు రూపొందించాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. యూనిట్లో ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఉపయోగించే సర్జికల్ గౌన్స్, మాస్కులు, బఫెట్ క్యాప్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, షూ కవర్స్ వంటివి అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నాణ్యతతో పాటు ISO గుర్తింపు, ప్రతి వస్తువు స్టెరిలైజేషన్తో అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయడం పలు సమస్యలతో కూడుకున్న అంశమని దాన్ని అధిగమించే నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వల్లూరి రామారావు, డాక్టర్ మంచికపూడి ఫ్లోరా అలిస్ గ్రేస్, మంచికపూడి సుబ్బారావు, కె పవన్ కుమార్, ప్రొపరేటర్ ఎం సరోజిని, సంస్థ వ్యవస్థాపకులు ఎం రవికుమార్, ఎం సంపంగిరావు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కొలకలూరు గ్రామం నందు ఒక మెడికల్ డిస్పోజబుల్ యూనిట్ మరి స్టార్ట్ అవుతుంది. దాని సందర్భంగా వీరు రవికుమార్ గారు, అలాగే సంపంగిరావు గారు, అలాగే సుజాత వీరందరూ కూడా ఈ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది S4 సొల్యూషన్స్ అనే పేరుతోటి స్టార్ట్ చేస్తున్నారండి, వారి అమ్మగారి పేరు మీద. ఇది కూడా నేను చాలా హర్షిస్తున్నాను. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ మన కనపడే ఈ మహిళలందరికీ కూడా ఉపాధిని ఇవ్వటం అనేది ఎంతో హర్షదాయకమైన విషయము. మరి మేము దీనిలో దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా ఉంటూ సత్యసాయి డిస్పోనీడ్స్ పేరు మీద మరి ఆల్ ఇండియా అంతా కూడా మా హస్బెండ్, మా కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగి కోవిడ్ అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యసాయి డిస్పోనీడ్స్ ఒక్కటే మరి ఆంధ్రప్రదేశ్లో ఆధారమైంది. మరి అప్పుడు చాలాసార్లు మేము అనుకున్నాం ఇక్కడ ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ ఉంటే బాగుండేది అని. అలాంటిది ఈ రోజున అది ఈ పిల్లలు, ఇంత చిన్న పిల్లలు స్టార్ట్ చేయటం అనేది, దానికి భగవంతుడు మరి మమ్మల్ని ఇద్దరిని కలిపి నన్ను ఇక్కడికి రప్పించడం అనేది నేను చాలా మంచి విషయంగా భావిస్తూ, వీరందరూ కూడా ఈ చిన్నారులే కాక ఈ విలేజ్, ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వారు ఉపాధి కల్పించేంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళని దీవిస్తూ. పుట్టిన ప్లేస్ కొలకలూరు అంటే నేను నా స్వగ్రామం అయిన కొలకలూరులో సంపంగిరావు మా చెల్లెలకి మనవడు అవుతాడు. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ దే ఆర్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ అండ్ సో మెనీ థింగ్స్. అందువల్ల నేను కోరుకునేది, నేను చెప్పగలిగింది కూడా సంపంగిరావు ఇంకా వృద్ధిలోకి వచ్చి ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా తయారవ్వాలని ఆశిస్తున్నాను. ఇది కరోనా టైంలో చాలామంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు, చనిపోవటానికి కారణాలు కూడా తెలుసు. అలాంటప్పుడు కొంతమందికి ఆక్సిజన్ అందక, కొంతమందికి బెడ్స్ లేక చనిపోయారు. ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ సర్జికల్లో థింగ్స్ను పెట్టి, అంటే యాప్రాను, గ్లౌజు, మాస్కులు ఇవన్నీ కూడా తయారు చేయటం, ఈ క్రిమి సంహారక మందులను వాడకముందే మనం దాన్ని ఎలా నివారించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ మెషినరీని తెప్పించి
తను ఈ వ్యాపారం అంటే ఈ బిజినెస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి కొలకలూరుకే కాదు పల్లెకి అందరికీ కూడా ఒక పేరు తెస్తున్నందుకు మా సంపంగిరావుని మిస్సెస్ని కూడా దీన్ని వృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ని విధిగా పాటించాలని మోటార్ వెహికల్ శాఖ అధికారులు తోట రాఘవరావు, ఎన్ మధుసూదనరావులు సూచించారు. బుధవారం తెనాలి ఐతానగర్లోని ననపైన సీతారామయ్య సరస్వతముల కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో ప్రపంచ 2 వీలర్స్ మెకానిక్స్ డే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న అనేక మంది 2 వీలర్ వాహనదారులు ప్రమాదానికి గురై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మోటార్ వెహికల్స్ నడిపేవారు తప్పనిసరిగా ప్రభుత్వ రూల్స్ను పాటించాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా అధ్యక్షతన సీనియర్ మెకానిక్స్కి అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు అడప నారాయణరావు రంగనాయకుల జ్ఞాపకార్థం అడప సంపత్రాయుడు 10,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, అశోక్, ఆంజనేయులు, గోపి, కరీముల్లా, ఎం సభ్యులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ లేదే అసలు ఏ ఇల్లు లేదు. మోటార్ సైకిల్ లేకుండా ఇల్లు అనేది లేదు. అసలు మోటార్ సైకిల్ అంటే మోటార్ వెహికల్ అంటే ఏంటంటే మోటార్ బిగించుడు, దాన్ని ఇంజిన్ అంట. దాన్ని మూవ్ చేయగల పవర్ని అదే తయారు చేస్తుంది, దాన్ని మోటార్ వెహికల్ అంట. మోటార్ వాహన చట్టం ప్రకారం గంటకి 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిన వాహనాన్ని మోటార్ వెహికల్ అంట. చట్టం ప్రకారం 14 చాప్టర్లు ఉన్నాయి. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? 1988లో వచ్చింది. మోటార్ సైకిల్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఏమేం కావాలి? మొత్తం 5 కావాలి. 5 ఏంటంటే ఫస్ట్ హెల్మెట్. మోటార్ సైకిల్తో పాటే హెల్మెట్ అమ్ముతున్నారు. హెల్మెట్ ఉంటుంది. అది కాక 2 డ్రైవింగ్ లైసెన్స్, 3 ఇన్సూరెన్స్, 4 పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్. తర్వాత మీ దగ్గర 15 ఏళ్ళు అయిపోయిన బండి పాడైపోయింది, క్యాన్సిల్ చేయాలి. 15 రోజుల లోపల కొనేవాడు తమ్మేస్తే మారిపోయినాక ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నిర్ధారించుకుని పేరు మారిందా లేదా సార్ నిర్ధారించడం, అప్పుడు బండి ఆపుతారు. నేను చెప్పేది ఏంటంటే మెకానిక్స్ అనేవాళ్ళు దగ్గర డాక్టర్తో సమానం అని చెప్తాను. ఎందుకంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మోటార్ సైకిల్కి మనం వాడుకునే వాహనాలకు వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తాం. అందుకని ఈ ఆటోమొబైల్ డాక్టర్స్ అని చెప్పుకోవాలి. వస్తువు తయారు చేసిన వ్యక్తి మనకి కనపడ్డు, కానీ మరమ్మతు చేసే వ్యక్తులు మాత్రం ఎక్కువ మంది కనపడతారు. వాళ్ళలో భాగమే మనం. అలాగే మనం మెకానిక్స్. మనము బుల్లెట్ మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీ హైష్వెట్ గుజరాత్లో ఉంది, మనకు తెలియదు. కానీ ఆ మోడల్ని రిపేర్ చేసే మెకానిక్ మన గల్లీలో మన ఇంటి పక్కనే ఉంటాడు. వాడే మెకానిక్. ఆ మెకానిక్కి ఈ రోజున అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పే దినం. దాన్ని వరల్డ్ మెకానిక్స్ డేగా మనం ప్రకటించుకుంటున్నాం. ఒక యాక్సిడెంట్ నట్టుకి కాటర్ పైన అయిపోయినా, ఒక బ్రేక్ డ్రమ్ నట్టు బిగించకపోయినా, ఇంజిన్ ఆయిల్ పోయకుండా బండి ఇచ్చినా, లేదా యాక్సిడెంట్ వారికి మనం గమనించకుండా ఇచ్చినా, లేదా టైంలో కార్ని కూడా చూడకపోయినా, ఈ తప్పులన్నిటికీ శిక్ష మనమే అనిపించాలి. కానీ యజమానులు అనుభవిస్తుంటారు, వారి కుటుంబాలు అనుభవిస్తే. అలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటివరకు మన తెనాలి మెకానికులందరూ కూడా మంచి స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే మనం ఎప్పుడు అందరూ ఉంటామని, ఎక్కడ చెడ్డ అలవాట్లు లేకుండా, ఎక్కడ మాట పడకుండా మన తెనాలి మెకానికులకు గొప్ప వరమని ఈ యొక్క పరంపరని మనం కొనసాగిద్దాం. మనం ఈ రోజున మన గురువులందరికీ కూడా శిరస్సు వంచి పాదపూజన చేస్తూ గ్రామాలలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం భట్టిప్రోలు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో బుధవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భట్టిప్రోలు మండలంలోని ఓలేరు, పల్లెకోన గ్రామాల నుండి వచ్చిన ప్రజలు సమస్యలను ఆనందబాబుకు వివరించారు. ఈ సమస్యలను తహసీల్దార్ ముని లక్ష్మి సమక్షంలో వాటిపై సవివరంగా సమీక్ష నిర్వహించి పరిష్కారాన్ని కనుగొనాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జేవీబీ మల్లికార్జునరావు, ఈవో పీఆర్డీ ఉషారాణి, మైనింగ్ అధికారులు, పలు గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని అద్దెపల్లికి చెందిన గార్యాల అచ్చయ్య కుమారుడు కోటయ్య కృష్ణానదిలో ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో వారి ఇంటికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా భట్టుప్రోలు మండలానికి విచ్చేసిన ఆయనకు టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాఖల వారీగా ఎమ్మెల్యే ఆనందబాబు సమీక్ష నిర్వహించి మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, టీడీపీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, కర్ణ శ్రీను, డొక్కు శ్రీనివాసరావు, బట్టు మల్లికార్జునరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందీశ్వరునికి నిర్వహించిన పంచామృత అభిషేక పూజలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నందీశ్వరుని సేవలో తరించారు. స్థానిక చిల్రావూరులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నందీశ్వర అభిషేక పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అర్చక స్వాముల ఆధ్వర్యంలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి శుభ గడియలలో నందీశ్వర పంచామృత అభిషేకంలో ఆ ప్రాంత భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నందీశ్వర స్వామి పూజలను తిలకించారు. అర్చక స్వాములు నందీశ్వర అభిషేక పూజ విధానం వివరించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వర స్వామివారికి ప్రదోష సమయంలో స్వామివారికి ఎంతో వైభవోపేతంగా పంచామృత స్నానం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి మాసంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. సోమేశ్వర స్వామివారి దేవస్థానం చంద్రావూరు. విద్యార్థుల పోస్టల్ స్టాంప్స్ సేకరణకు పోస్టల్ శాఖ ద్వారా శాఖాపరంగా తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు తెలిపారు. స్థానిక నెహ్రూ నికేతన్ విద్యార్థులు పోస్టల్ స్టాంపుల సేకరణలో తామెంచుకున్న లక్ష్యాన్ని చేరుకుని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపికైన క్రమంలో బుధవారం నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల విద్యార్థుల అభిలాషకు అనుగుణంగా కౌన్ బనేగా స్టాంపుల కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి అభిలాష ఉన్నవారికి సంస్థ తరఫున తగు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ నికేతన్ పాఠశాలలో 8-9 తరగతుల వాళ్ళకి ఫిలాటలీ అంటే స్టాంపుల సేకరణ, కింగ్ ఆఫ్ హాబీస్ అంటారు దీన్ని. స్టాంపులు సేకరించడం అనే దాని మీద అవగాహన కల్పించడానికి ఈ పిల్లలకు 7-8 తరగతుల వాళ్ళకి ఈ ఒక కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఈరోజు జరిగించడం జరిగింది. దాంట్లో ప్రతిభ చూపిన వాళ్ళకి ఈరోజు మేము గిఫ్ట్లు, కొన్ని బహుమతులు ఇచ్చి సర్టిఫికేట్ ప్రదానం కూడా చేశాము. అందువల్ల ఈరోజు మా తపాలా శాఖ నుంచి గెలుపొందినటువంటి వీళ్ళందరికీ మా అభినందనలు తెలుపుతున్నాము. సహకరించినటువంటి యాజమాన్యానికి మీరు కూడా మా కృతజ్ఞతలు. శాస్త్రీయ సంగీతాభిమానులను శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ఆద్యంతం అలరించాయి. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం రాత్రి శ్రీ సీతారామ గానసభ 70వ శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ఆహ్లాదభరితంగా ప్రారంభమయ్యాయి. సంస్థ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన సంగీత విద్వాంసురాలు ఎంవి కమలారమణి గాత్ర కచేరీ ఆహుతులైన శ్రోతలను ఆకట్టుకుంది. ముత్తుస్వామి కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు రాగ తాళయుక్తంగా ఆలపించగా పెరవల నందకుమార్ వయలిన్, కెవి రామకృష్ణ మృదంగ సహకారం అందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు పిరాట్ల రమణి, ప్రధాన కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్రి, దుర్బా కౌండిన్య సాయి, జశ్వంత సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి 70వ వార్షికోత్సవ శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు కమలారమణి గారిచే గాత్ర కచేరీ అద్భుతంగా జరుగుతుంది. అందులో విశేషంగా వైలిన్ విద్వాంసులు నందకుమార్ గారు, మృదంగ విద్వాంసులు పకాలగూడ రామకృష్ణ గారు, విశేషంగా
ఈ యొక్క వైలిన్ విద్వాంసంతో దీక్షాగా కీర్తనతో ప్రేక్షకుల మన్నన పొందారు. ఈ సంస్థ 70 సంవత్సరాల నుంచి నార్మన్ సుబ్బారావు గారు, పూర్వాధ్యక్షులు పిరాడి నారాయణమూర్తి గారు విశేషంగా ఆదరించి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమం ఇంకా 2 రోజులు రేపు 4వ తారీఖు 5వ తారీఖు ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన కార్యక్రమాలు తిరిగించి ఆ కళామ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్ర కోసం కోరుతున్నాం. తెనాలి చెంచుపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు వన మహోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి చెంచుపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం వన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం చెట్లని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఆ చెట్లను సంరక్షించాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ డి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల పిల్లలను చిన్నతనం నుండే అవగాహన కల్పించేలా నారాయణ స్కూల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భావితరాలకు సుస్థిరమైన భవిష్యత్తు అందించడానికి పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని, అందుకు అనుగుణంగా సమాజంలో ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆ చెట్లు పెంపుదలకు తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆర్ఐ పూర్ణిమ, ఏజిఎం కె కోటేశ్వరరావు, ఏఓ ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు వన మహోత్సవ వేడుకల్ని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెంచుపేటలో ఘనంగా నిర్వహిస్తున్నాము. చెట్ల యొక్క ప్రాముఖ్యతని విద్యార్థి దశ నుంచే వృక్షాలు లేదే మనుగడ లేదనేటువంటి విషయాన్ని పిల్లలకి స్పష్టంగా తెలియజేస్తూ ప్రతి పిల్లాడు కొన్ని మొక్కల్ని అడాప్ట్ చేసుకొని వాటిని చక్కగా పెంచేటువంటి బాధ్యతలను పిల్లలకు అప్పగిస్తూ మొక్కల్ని రక్షించుకుంటే రాబోయే తరాలకి చక్కటి వాతావరణం ఇవ్వచ్చు అని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో కూటమి నేతలు పెన్షన్దారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి పంచాయతీ కార్యాలయం నందు బుధవారం కూటమి నేతలు, పింఛన్ లబ్ధిదారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విధులు నిర్వహించడంలో ల్యాండ్ మార్క్ కనిపించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మణికంఠ, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జంతు సంరక్షణ అధికారిని సింధు చారువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఎద్దు శివమణి మాట్లాడి పింఛన్ల పండుగ పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా సమీక్షలు జరుగుతుండటం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కక్ష సాధింపు చర్యలు, అవినీతికి పాల్పడకుండా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రణాళికలు చేస్తానని అన్నారు. రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటగా నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడిపోయిన రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు పల్లంపాటి గోపి, తెలుగుదేశం పార్టీ నాయకులు పోతన సాంబశివరావు, తాడిపోయిన దేవేంద్ర యాదవ్, ఎర్రంశెట్టి పాండు, కలగంటి గోపి, కోలా త్రినాథ్, శనివరపు రవి, గ్రామస్తులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ల పండుగ పురస్కరించుకొని లబ్ధిదారులు, అలాగే కూటమి నేతలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి కూడా మంత్రులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలా మేలు చేయాలి అనే దానిపైన సమీక్షలు చేస్తున్నారు. కానీ గతంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ దాష్టిక ప్రభుత్వంలాగా కక్ష సాధింపు చర్యలు కానీ ఎలాంటి అవినీతికి కానీ పాల్పడకుండా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. మరి ఇది గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, మరి ఇలాంటి చక్కటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్డీఏ కూటమి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, మోటార్ వెహికల్ శాఖ అధికారుల సూచన. తెనాలి పట్టణ ప్రజలు ట్రైన్లపై అక్రమాలను తొలగించాలి, పురపాలక సంఘ పరిశుభ్రతకు సహకరించాలన్న తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న. S4 హెల్త్ కేర్ సంస్థ సేవలు అభినందనీయమన్న ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ డి శారద. హెస్సీ వార్త ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.